హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బుక్ మై షోలో కూడా సినిమాలకు సంబంధించి రేటింగ్లు ఇస్తారు. ఇవి ఫేక్ రేటింగ్లు అని చెప్పేసి అని మళ్ళీ తెరపైకి ఒక వివాదం బయటకు వచ్చింది. గామి సినిమాకి సంబంధించి విశ్వక్సేన్ ఫేక్ రేటింగ్లు ఇస్తున్నారు, నా సినిమాని ఎంత మీరు తొక్కాలని చూసినా నేను అనగదొక్కు ఇంకొంచెం అంత పైకే వస్తానటువంటి కామెంట్స్ చేశారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అండ్ అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ ఇస్తోందని చెప్పేసి అని ఇంతకు ముందు కూడా మనం వార్తల్లో విన్నాం. అది మళ్ళీ తెరపైకి వచ్చింది గామి సినిమా ద్వారా. సో విశ్వక్సేన్ సినిమాకి సంబంధించి మంచి రివ్యూలు వచ్చాయి, బట్ బుక్ మై షోలో మాత్రం రేటింగ్ అనేది 2 నుంచి 3 వరకే ఉంది. ఇలా ఎందుకు మంచిగా రివ్యూలు వచ్చిన సినిమాకి ఫేక్ రేటింగ్లు ఇస్తున్నారని చెప్పేసి అని తను కామెంట్ చేస్తున్నాడు. ఒక నోట్లో కూడా తను మెన్షన్ చేశాడు. సో దీనికి సంబంధించి వాళ్ళు బుక్ మై షో వాళ్ళే స్పందించాలని కూడా అంటున్నారు. అంటే రివ్యూలు బాగా వచ్చిన సినిమాకి బుక్ మై షో నెగిటివ్ ఇవ్వడం వల్ల, అంటే తక్కువ రేటింగ్ ఇవ్వడం వల్ల బుక్ మై షోకి ఏం లాభం, ఎందుకు ఇలా ఫేక్ రేటింగ్స్ ఇస్తోంది అంటారు? దీనిలో బుక్ మై షోకి సంబంధం లేదు. బేసికల్లీ నీకు ఒక విషయం చెప్తా, సింపుల్ ఫండా. బుక్ మై షోని పక్కన పెడదాం కాసేపు. మనకి లోకల్లో జొమాటో, స్విగ్గీ ఇవి ఉన్నాయి కదా. అవును. ఎక్కువ రేటింగ్స్ వస్తే మన టాప్లో జొమాటో కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంది. లేదు అన్న మనం కూడా విత్ పెయిడ్ టాప్కి వెళ్ళొచ్చు. కొన్ని అట్లాంటి సౌలభ్యాలు ఉన్నాయి. గూగుల్ రివ్యూస్ కూడా ఉంటాయి. నేను ఇద్దరం కలిసి రెస్టారెంట్ పెట్టాను, నీ దానికి బాగా జనాలు వస్తున్నాను, నా దగ్గరికి ఎవరు రావట్లా. నేనేం చేస్తానంటే కావాలని ఒక 15,000 20,000 ఇచ్చి ఒక ఈ పిల్లలతో వర్క్ ఫ్రమ్ హోమ్ పిల్లలు ఇవి కూడా సంస్థలు ఉంటాయి, కన్సల్టెన్సీ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ మొబైల్, ఇంట్లోనే కూర్చోండి, నెలకి వారానికి 7,000 సంపాదించండి, రోజుకి 2,000 సంపాదించండి అంటారు చూసావా. వాళ్ళ డ్యూటీ ఇదనమాట. ఈ సంస్థలు ఏం చేస్తాయంటే వాళ్ళని పెట్టుకొని చాలా వీళ్ళందరి దగ్గర నన్ను ఇంకో 10 హోటల్స్ లిస్ట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తుంది డేటా. వీళ్ళు ఏం చేయాలంటే ఈ హోటల్ పక్కనున్న నీ హోటల్ని అదే పనిగా వేస్ట్, సాంబార్లో బొద్దింక, ఇడ్లీలో ఈగ, అసలు ఇది వెరస్ట్ రెస్టారెంట్, వెరస్ట్ ఫుడ్ అని కనీసం ఒక 1 మంత్ అదే పనిగా లేదా 1 వీక్ అదే పనిగా రోజు ఏదో ఒక 4-5 రివ్యూస్ ఇస్తా ఉండాలి. ప్యాకింగ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇదైపోయింది, వాట్ ఎవర్, అసలు బిర్యానీయే కాదు ఇలా. అప్పుడు ఏమవుతుందంటే గూగుల్లో నీ రేటింగ్ 4.9 ఉన్నది 1.7 పడిపోతుంది. సేమ్ జొమాటోలో అక్కడ రేటింగ్ చూసి ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్ళు, అమ్మో ఇది ఎట్లా ఉందంట, రివ్యూస్ ఎట్లా, అమ్మో బాబాయ్ దారుణమైన రివ్యూస్, వద్దు ఇంకేమున్నాయి చూడు బాగా, అలా వెళ్తారు. ఓకే. అంటే ఆ టైప్ వాళ్ళని, ఆ టైప్గా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక టీం వర్క్ చేస్తుంది. ఆ టీం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ అర్థం కావట్లా. వీళ్ళు టార్గెట్ విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ అండ్ మన ఈయన ఎవరు, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యూ పీపుల్ ఇన్ కేస్ ఎప్పుడన్నా వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమా వేరే అంటే రేంజ్కి వెళ్ళిపోతాయి అనుకుంటే పని కట్టుకొని ఆ సినిమాలకి ఏం చేస్తారంటే ఊరికే బుక్ మై షో ఫ్రీ కదా, అది ఇప్పుడే సినిమా చూసాను, చిచి చెత్త సినిమా అని 1 రేటింగ్. ఇప్పుడే చూసి వచ్చాను, అసలు అమ్మో తలపోటు వచ్చేసింది 1 రేటింగ్. అట్లా ఒక 100 మంది, రేపో 100 మంది, ఎల్లుండో 100 మంది, వీకెండ్ ఫ్రైడే సాటర్డే సండే 100 మంది కూడా కాదు, కొన్ని వేల మంది, 1000 వచ్చి అన్ని నెగిటివ్ రివ్యూస్ ఇస్తే బుక్ మై షో యాప్లో ఏంటంటే 9 రేటింగ్ 9 స్టార్ ఉండేది 2-1కి పడిపోతుంది అనమాట. దాన్ని ఎలాగరిథం అలా సెట్ చేశారు వాళ్ళు వచ్చి నేను రివ్యూ అడగట్లా, ఆడియన్స్ పోలే అక్కడ ఉంది, ఆడియన్సే ఇస్తున్నారు. కానీ వాడు ఎవడు టికెట్ కొంటున్నాడు, ఎందుకు కొంటున్నాడు, ఆ రేటింగ్ ఇవ్వడం కోసం ఆ టికెట్ కొంటాడు. సినిమా కూడా చూడ్డాడు కూర్చొని నేల్ టికెట్ 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ ఆర్ 100 రూపీస్ వాట్ ఎవర్ బుక్ చేయడు. 100 రూపాయలు 150 కదా బుక్ మై షోలో. కింద ఉంటాయి కదా అవి థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఉంటాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా ఉంటాయి. అక్కడ 60 రూపాయలు 40 రూపాయల టికెట్లు బుక్ చేసుకుంటారు. 100 రూపాయలు పోతాయి అన్ని ట్యాక్స్లు కలిపి, పోనీ 150 వాళ్ళకి వస్తాయి ఫండ్స్, 150 పోనీ. అట్లా స్పెండ్ గూగుల్ పేలో పే చేసి చెప్పిన అందరు హీరోలకి ఇవే చేస్తారా? అలాగే చేస్తారు. వీళ్ళు సినిమాలు చూడరు అక్కడ. నువ్వు థియేటర్కి వెళ్ళి చూస్తే ఈ టికెట్స్ కూడా అక్కడ ఉండవు, ఆ సీట్లు ఖాళీగా ఉంటాయి. మొన్న సేమ్ మన సోహెల్ కూడా ఇదే జరిగింది. అలా సో వీళ్ళు కూర్చొని దాస్ కదమ్కి ఇలాగే జరిగింది, ఇంట్లో పుష్పకి జరిగింది, ఇంకేం చెప్పము. ఇంట్లో కూర్చొని
రివ్యూస్ వర్స్ట్ ఇప్పుడే సినిమా చూసి వచ్చాం, చెత్త పెంట, అసలు అది యాక్ ఇంటర్వెల్లోనే లేచి వచ్చేసి అమ్మో భరించలేను ఆ రేంజ్లో రాసేస్తారు. సినిమాకి కూడా వెళ్ళి ఇంట్లో కూర్చోండి ₹100, మళ్ళీ ₹100 పే చేసి, మళ్ళీ ఇంకొక ₹100 పే చేసి, మళ్ళీ ₹100 టికెట్ కొంటేనే కదా రివ్యూ రాయాలి. మనం చూసిన తర్వాత ఏదేదో మన అభిప్రాయం చెప్పడం, తీసుకోవడం, మన అభిప్రాయం 0.0000000 అలా తగ్గిస్తారు. దీనికోసం ₹1,00,000 ఏంటి ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీ. అలా చేస్తే ఆ సినిమా పడిపోవాలి. నెక్స్ట్ అంటే ఆ హీరో పైకి రావద్దు, ఆ హీరోలు పైకి వస్తే రేపు రోజు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతారు, వద్దు. నెక్స్ట్ విజయ్ దేవరకొండని అలాగే టార్గెట్ చేశారు. అక్కినేని హీరోలని కూడా ఇలాగే ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ సమ్ టైమ్స్ సందీప్ కిషన్ మొన్న ఊరి పేరు భైరవకొండని అలాగే టార్గెట్ చేశారు. అండ్ శర్వానంద్ని అలాగే టార్గెట్ చేస్తారు. అడవిశేష్ని నానిని కూడా ఇలాగే టార్గెట్ చేస్తారు. అండ్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ గారు అండ్ నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారు, ఇట్లా వీళ్ళని ఇలా కావాలని టార్గెట్ చేసి వాళ్ళ రేటింగ్స్ తగ్గించి వీళ్ళు ఏదో ఆనందాన్ని పొందుతారు. అంటే ఈ సినిమాలన్నీ ఇట్లా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ అయితే టాప్కి వెళ్ళిపోవాలి. ఇది ప్లాన్ బేసికలీ. సో ఈ రేటింగ్స్ చూసి వాళ్ళకి కలెక్షన్స్ రావద్దు, ఏం రావద్దు అని వీళ్ళు ఒక కసి పెట్టుకున్నారు. గూగుల్లో చూసినా 0 రేటింగ్లు, బుక్ మై షోలో 0 రేటింగ్లు. నౌ క్రిటిక్స్ ఒపీనియన్స్, ప్రధాన పత్రికలన్నీ చూస్తే గామి సూపర్ ఎక్సలెంట్ వావ్ నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళు నేర్చుకోవాలి ఉంటారు. గామిని ఎందుకు వీళ్ళు ఇలా టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు మాట్లాడదాం. వై గార్మి వాజ్ టార్గెటెడ్ అంటే, గార్మి అనేది ఒక పాఠం లాంటి సినిమా. నీకు ఇప్పుడున్న నిర్మాతలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టీమ్ని సెట్ చేసుకుంటున్నారు. స్టార్ హీరో 30 కోట్లు, స్టార్ డైరెక్టర్ 20 కోట్లు, స్టార్ ప్రొడ్యూసర్ ఎంత పెడితే అంత, ఒక స్టార్ కెమెరామెన్. ఇప్పుడు హీరోయిన్ ఆమెను తీసుకుందాం, ఈ మధ్య సినిమాలో హిట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ వీని తీసుకుందాం, అయిపోయింది. కథే ఏముంటే బాగుంటుంది ఇప్పుడు? అంటే టెక్నీషియన్స్ అందరూ సెట్ అయిన తర్వాత స్టోరీనా? ఫస్ట్ టీమ్ సెట్ అయిన తర్వాత నెక్స్ట్ కథలోకి వెళ్తున్నారు. ఆ కథ ఎట్లా ఏడ్చినా సరే దానికి స్టార్ రేటింగ్లే. గామి లాంటి వాళ్ళు కథ సెట్ చేసుకున్న తర్వాత టీంని సెట్ చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళి 6 కోట్ల బడ్జెట్లో ఇప్పుడు ఈ విజువల్స్ అనేవి అసలు ఎవరూ తీయలేరు. ఇండస్ట్రీకి ఒక పాఠం లాంటిది. అందరు ఏం రాసినా సిగ్గు తెచ్చుకోండ్రా అంటే ఆ సిగ్గు తెచ్చుకోవడం మానేసి ఉండరా, నీ నిగ్గు తేలుస్తా, నిన్ను అది చేస్తా, నీ విగ్గు బీకుతా అని చెప్పేసి తొక్కేస్తా ఇలా చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. గామి వాజ్ టార్గెటెడ్ బై సచ్. సో నాట్ ఓన్లీ గామి, హనుమాన్ని కూడా టార్గెట్ చేశారు, అయినా సరే ఆడింది. మహేష్ బాబు సినిమా గుంటూరు కారాన్ని కూడా అలాగే టార్గెట్ చేశారు. అఫ్ కోర్స్ గుంటూరు కారం సినిమా ఏదో రకంగా నిలబడింది. మహేష్ బాబు సినిమాని కూడా అలాగే చేశారు. సో ఒక టీము అదే పనిగా వర్క్ చేస్తుంది. వీళ్ళని కావాలని ఏ సినిమా 100 కోట్ల బడ్జెట్ దాటొద్దు, హిట్ అవ్వద్దు, వీకెండ్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా వెంటనే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. అమ్మో పాజిటివ్ టాక్ వచ్చింది, ఎక్కడ 100 కోట్లు దాటేస్తుందో, 100 కోట్లు దాటేస్తే మళ్ళీ చూడు ఆ సినిమాని చూసి బుద్ధి తెచ్చుకోండి, మీరు 100 కోట్లు పెట్టారు, ఏం సాధించారు, వీళ్ళు 6 కోట్లు పెట్టి చూడు ఎంత తెచ్చారో అని చెప్పి మనల్ని మొహం మీద బురద చల్లుతారు. అనిపించుకోవడం ఎందుకు, ముందు వాడిని తొక్కి చంపేయండి. దిస్ ఈజ్ వాట్ అంటే బుక్ మై షోలో రేటింగ్స్ కావచ్చు, లేకపోతే గూగుల్లో రేటింగ్స్ కావచ్చు, ఈవెన్ కొంతమంది రివ్యూస్ చెప్పే వాళ్ళు కావచ్చు, దేన్ని బట్టి కూడా మన సినిమా చూడాలి అనేటువంటిది ఒపీనియన్ పక్కన పెట్టేసి అసలు రివ్యూస్ నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూసి చూడాలనిపిస్తే పర్సనల్గా వెళ్ళి చూడాలి. మేమైనా రివ్యూస్ చెప్తాము, అది నా అభిప్రాయమే. మేబీ నాకు నచ్చకపోవచ్చు సౌజన్య, నీకు నచ్చవచ్చేమో సినిమా. నేనైతే అదే ఫాలో అవుతాను. నేను ఏ రివ్యూను పట్టించుకోను, ఏ రేటింగ్ని పట్టించుకోను. ట్రైలర్ చూస్తా, నాకు నచ్చిందా, నేను చూడాలనిపిస్తుందా, నాకు ఇఫ్ ఐ ఎగ్జైటెడ్ సినిమా చూడడానికి పోయి చూస్తా తప్ప ఏ రివ్యూని పట్టించుకోను, ఏ రేటింగ్ని పట్టించుకోను. సో అందరూ అదే ఫాలో అయితే మంచిది. ఎందుకంటే బుక్ మై షోలో కూడా సినిమా బాగున్న రేటింగ్ తక్కువ వస్తుంది. సో రివ్యూస్లో కూడా వాళ్ళకి నచ్చిన విధంగా, అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని నాకేదో నచ్చుద్ది, నాకు అది ఉంటే నేను బాగుందంట, నాకు నచ్చింది ఏదో ఉంటే నేను బాగాలేదంట. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని సినిమాకి, సో ఆ రకంగా వెళ్తే అది నచ్చదు. సో నాకు నచ్చింది హిట్ అవ్వచ్చు కదా, మిగతా అందరికీ నచ్చవచ్చు కదా, మేబీ నాకు నచ్చకపోవచ్చు కదా. సో ఆబ్వియస్లీ నా రివ్యూ ఎందుకు అనవసరంగా, అది చేసిన అభిప్రాయం మాత్రమే. సో ఆ బేస్ చేసుకుని మాత్రం ఏ సినిమా చూడాలని డిసైడ్ అవ్వదు. ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలో ఉంటే దాని గురించి బయటకు వచ్చేసేయండి. నచ్చితే సినిమా చూడండి, లేకపోతే గమ్మునుండండి. ఇదే నాకు తెలిసి మీరు చెప్పిన మాటలు నాకు అర్థమైంది. సో ఇకపై ఇదే అందరూ ఫాలో అవుతే ప్రతి సినిమా బతుకుతుంది.
కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు, కొన్ని కనెక్ట్ అవ్వాల్సినవి కూడా కనెక్ట్ అవుతాయి సినిమాలు చూస్తే.